శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రంలో మన జాతచక్రంలో ఉండే కాంబినేషన్కి వాస్తుకి ఉన్నటువంటి లింకు, మనకి జాతకపరంగా ఎదుగుదల లేదు అంటే మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జాతక చక్రం నిర్మితమవుతుంది. దానికి తోడు గనక మనం తెలియకుండా ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధించిన దోషాలు చేస్తున్నట్లయితే అది ఇంకొంచెం దాని యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు వాస్తులో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వాస్తులో మొట్టమొదటిగా ఏంటంటే అసలు మనం గృహం మన పేరు మీద తీసుకోవచ్చా లేదా అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అది వాస్తులోని మాత్రమే కాకుండా జ్యోతిష్శాస్త్రంతో మిళితం చేసి చూసుకోవాల్సినటువంటి అంశం. మన జన్మజాతకంలో 4th లార్డ్ అంటే మీ గృహాలు, వాహనాలు, కంఫర్ట్స్కి సంబంధించిన, శీలానికి సంబంధించినటువంటి, మీ మనసుకు సంబంధించినటువంటి అంశం. ఆ 4వ అధిపతి గనక బాగున్నాడు అంటే మీరు మీ జీవితంలో తీసుకునే ప్రాపర్టీస్ వల్లే మీరు ఒక గొప్ప స్థితికి వెళ్తారు. 4వ అధిపతి పాడయ్యాడు, ఎట్టి పరిస్థితుల్లో మీరు గృహం కానీ, వాహనం కానీ, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తీసుకున్నారంటే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మరి దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏమిటి అంటే ఈ 4వ అధిపతి బాగున్నాడు. నేను ఒకప్పుడు బాగా ప్రాపర్టీస్ కొనుక్కున్నాను, చాలా అద్భుతంగా సాగింది. దాని తర్వాత ఒక సమయంలో నేను ఏది కొన్నా ఇబ్బంది పడుతున్నానంటే దానికి అర్థం ఏమిటంటే 4వ అధిపతి బాగున్నప్పుడు ఉండే మహాదశ, 4వ అధిపతి పాడైనప్పుడు ఉండే మహాదశ లేదా గోచారం. దీన్ని పర్టికులర్గా చూసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొద్దిగా యోగం ఉంది కానీ కొనలేకపోతున్నానండి అంటూ ఉంటారు. మరి కొనాలి, మనం ఒక ప్రాపర్టీ కొనాలి, ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంటుంది. ఎలా అంటే 4వ స్థానం పర్లేదండి, బాగానే ఉందండి, నాట్ బ్యాడ్, అంత పాపగ్రహాలు ఏమో అలా అంత శుభగ్రహాలు మీడియంగా ఉంటుంది. 3 రకాలుగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మీరు అస్సలు కొనకూడదు, మీ పేరు మీద ఉండకూడదు, మీరు ఏం కొన్నా మీ జీవిత భాగస్వామి లేదా పిల్లల పేర్ల మీద కొనాలనే కాన్సెప్ట్లో మీ జాతకం ఉంటుంది. లేదా కొద్దిగా బలం ఉందండి, కొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తే ఒక ఇల్లు కట్టుకోగలుగుతారనేటువంటి దాంట్లో మధ్యస్థంగా ఉంటుంది. 3వది, మీరు ప్రాపర్టీ కొనడం ద్వారానే ఎక్కడో చాలా డౌన్లో ఉన్నటువంటి మీరు ఒక గొప్ప స్టేజ్కి, కొన్ని కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారనేది అది హయ్యర్ లెవెల్ భూయోగ, గృహయోగం ఉన్నటువంటి జాతకాలు. ఇది 3 రకాలుగా ఉంటుంది. ఇందులో మధ్యస్థంగా ఉన్నది మనం తీసుకుందాం. ఎందుకంటే లేదు అంటే మీరు భార్య పిల్లల పేరు మీద కొనుక్కుంటారు, అద్భుతంగా ఉందంటే మీరు ఎలాగో మీ పేరు మీద కొనడం వల్ల అద్భుతమైనటువంటి యోగాలు పొందుతారు. కానీ మధ్యస్థంగా ఉంటుంది అంటే కొంత బలం ఉందండి, ఏదో కొందాం అనుకుంటున్నాం కానీ కొనలేకపోతాం. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే మనకి పడమర నైరుతి అని ఉంటుంది. అంటే నైరుతికి పశ్చిమానికి మధ్య భాగం. ఈ పడమర నైరుతిలో గనక మీరు ఎల్లో కలర్ షీట్ ఒకటి తీసుకోండి. మనకి షీట్స్ దొరుకుతాయి. ఎల్లో కలర్ షీట్ తీసుకొని మీ డ్రీమ్ హౌస్ అక్కడ ఫోటో పెట్టి అక్కడ మీరు చక్కగా మీరు ఏమని రాస్తారంటే అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ గృహాన్ని పొందుతాను, అమ్మవారు నాకు ఆ యొక్క యోగాన్ని కలిగిస్తుంది అని రాయండి. రాసి నిత్యము గనక మీరు అది ఏ డిజైర్ అయినా అక్కడ డిజైర్ పాయింట్ అంటారంటే పడమరకి నైరుతికి మధ్యలో ఉంటుందండి. అంటే ఉదాహరణకి ఇదంతా ఒక గృహం అనుకుందాం, ఇది తూర్పు అనుకుందాం, ఇది వెనక పడమర, ఈ మూలపై నైరుతి అంటే తూర్పు వైపు నిలబడితే ఈ మూల నైరుతి అవుతుంది. ఈ నైరుతికి పడమరకి మధ్య భాగం అవుతుంది. మీరు ఈ రకంగా ప్లాన్ గీసుకొని శక్తి చక్రాన్ని పెట్టి అప్లై చేసి ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. దాన్ని డిజైర్స్ పాయింట్ అంటారు. అక్కడ కనుక నేను చెప్పినట్టుగా చేసి లలితా సహస్రనామాల్లో ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామం కానీ మణిద్వీప వర్ణన కానీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు గృహయోగం కలిగి తీరుతుంది. చాలామంది ఏంటంటే ఒక గృహం, అది అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది. అదేమిటి అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, అదేవిధంగా ఈశాన్యము, ఆగ్నేయము,
వాయువ్యము ఈ ఫేసింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్సు, ఇందులో పలానాది మంచిది పలానాది చెడ్డది అనేటువంటి జనరల్ స్టేట్మెంట్లా కాకుండా అసలు మీ పేరుకి వర్గు నిర్ధారణ అంటారు. ఆ వర్గు పరంగా అసలు మీ పేరుకి ఏ ఫేసింగ్ పనికి వస్తుంది, అది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ యొక్క లైఫ్ని ఒక మలుపు తిప్పుతుంది. మీరు ఒకవేళ బ్యాడ్ టైంలో ఉన్నా, అంటే ఒక పలానా మహాదశ నడుస్తుందండి, ఏంటో అన్న టైం బాగాలేదు, కానీ వర్గుపరంగా మీరు సరైన దీంట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది సెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం, ఎప్పుడూ కూడా వాస్తు అనగానే మనం వాస్తు పండితులు వస్తారు, ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటికి రండి. చాలామంది ఏమంటారంటే తెలియక అన్నీ కూల్చేసేయండి, గోడ తీసేయండి, రూమ్ తీసేయండి అంటుంటారు. అది కేవలం చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు తప్ప అదర్వైజ్ దానికి రెమెడీ అనేటువంటిది ఉంటుంది. అది రంగుల రూపంలో ఉంటుంది, మెటల్స్ రూపంలో ఉంటుంది, చిన్న చిన్న ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిగా పాటిస్తానండి మరి ఎక్కువగా పాటించడం అంటూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని కొద్దిగా చదువుకోనన్నా ఎక్కువేం చదవద్దని అంటారా, కొద్దిగా ప్రిపేర్ అవ్వచాలు ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్దు అంటారా? అనం కదా. ఎగ్జామ్స్ విషయంలో మంచి మార్క్స్ రావాలంటున్నాం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు కొంచెం చదువుకున్నారండి, ఏదో ఎంబీబీఎస్లో ఒక 10 పేపర్లు చదివారు, అయినా పర్లేదు మనం వెళ్ళిపోతాం మనం. ఎందుకు? పూర్తిగా తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం అనుకుంటాము. మనం కూడా వాస్తు గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరున్న ఇంట్లో అనుకోండి, తెలిసిపోతుంది నెగటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, పాజిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే, ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మయ్య, నేను ఒక సేఫెస్ట్ జోన్లోకి వచ్చాననే ఫీలింగ్ వచ్చింది మీకు, నేను చాలా సురక్షితంగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ ఉంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని ఫీలింగ్ ఉంది మీ ఇంట్లోకి మీరు వెళ్ళగానే అనగానే, దట్ ఈజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉన్నాయని అర్థం. అలా కాకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మనసు అంగీకరించక, వెళ్ళిన తర్వాత సరిగా మీకు ఏదో తెలియని ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటే, ఆ యొక్క గృహంలో ఖచ్చితంగా మీకు అది సపోర్ట్ చేయట్లేదు. ఏదో తెలియని ఒక బాధ, ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. అందుకే చూడండి, మనం కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు అస్సలు బాగాలేనండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు మారాక చాలా బాగుందంటారు. ఇంకొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి, అనవసరంగా నేను ఖాళీ చేసి బయటకు వచ్చానంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయట్లే. ఆ ఇల్లు దోషం ఉందని రూల్ ఏం కాదు. అక్కడ మీకు వర్గు సరిగ్గా లేదనుకోండి, అటువంటి ఇంటిలోకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇంట్లో ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఇంట్లో ఎవరో గతించారు, సంవత్సరం పాటు మానేస్తారు చాలామంది. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణాలండి. సంవత్సరం పాటు దీపారాధన చేయడమే మానేస్తారు, అది తప్పు. 11వ రోజు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంట్లో నిత్య దేవతారాధన, నిత్య నైవేద్యము, ధూపదీపాది పంచోపచార పూజ, షోడశోపచార పూజ మీ ఇష్టం ఎలా అయితే అలా చేసుకోవాలి. అలా కాదండి ఎవరో చెప్పారు గుడికి వెళ్ళకూడదు, అలా లేదు. ఎందుకంటే గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. 11వ రోజు తర్వాత మనం గుడిలో నిద్రపోతాంగా, ఆలయంలో అంటే దాని అర్థం ఏమిటి? వెళ్ళాలని అర్థం. ఆలయానికి వెళ్ళొచ్చు, ఇంట్లో నిత్య దేవతారాధన పూజ చేసుకోవచ్చు, పితృదేవతారాధనలు చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. పెద్ద పెద్దవి కంకణాలు కట్టుకునేలాంటివి మీ ఇంట్లో వాళ్ళు, మీ సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే తప్పితే బయట ఎవరో మీకు రిలేషన్ అవుతారు, అప్పుడు అస్సలు తప్పే లేదు. ఇంట్లో ఎటువంటివైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇంట్లో మీరు వీలైనంత మట్టుకు ఏదో ఒక స్తోత్రాన్ని పఠనం చేయండి. దాని ద్వారా ఇల్లు బాగా ఎనర్జైజ్ అవుతుంది. ఏదో ఒకటి విష్ణు సహస్రనామాల, శివ సహస్రనామాల, లలితా అమ్మవారి భక్తులైతే లలితా సహస్రనామాల, మెయిన్గా రోజుకు ఒక్కసారైనా సరే మీరు ఆ నామాలు చూడడానికి, నామాలు కానీ మోస్ట్ పవర్ఫుల్ అవి. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కనీసం ఒక 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఏదైనా ఒక భజన లాంటిది కానీ, అంటే ఎక్కువ మనం ధనం ఎక్కువ ఖర్చు పెట్టి హోమాలు చేసుకోలేమన్నప్పుడు నలుగురిని పిలిచి ఒక భజనలాగా, లేకపోతే ఒక పారాయణము, లేకపోతే ఒక హోమము, లేకపోతే నలుగురిని పిలిచి ఏదైనా ఒక భోజనం పెట్టడమైనా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. శ్రీమాత్రే నమః.